అథేనం దేవర్షయ ప్రసాదయామాసు గృహీతృత్వే చాస్య గంగాం అనయన్ జహ్నోచ సుజుహుర్నామ పుత్రో అభవత్ తస్యాపి అజకః తతో బలాకాస్వః తస్మాత్ కుశః కుశస్య కుశాస్వ కుశనాభామూర్త రయామావసవ చత్వార పుత్ర బభూవు. కాబట్టి అతని నుండి అమూర్తరయుడు అమావసు అనేటువంటి నలుగురు పుత్రులు జన్మించారంట. ఈ విధంగా ఆ అమావాస్యకు భీముడు అని పేరు గల పుత్రుడు పుట్టాడు. ఆ భీమునికి కాంచనుడు, అతనికి సుహోత్రుడు, ఆయనకు జహ్నువు జన్మించాడు. ఈయన తన యజ్ఞవాటికను గంగానది తనలో జలంతో ముంచి తేల్చగా చూచి కోపంతో ఎర్రవారిని కళ్ళు గలవాడి భగవంతుడు యజ్ఞపురుషుని పరమైనటువంటి ఏకాగ్రతతో తన యందు ఆరోపించుకొని దేవగంగను మొత్తాన్ని ఒక గుటకలో తాగాడు. వెంటనే ఏం చేశారు, దేవ ఋషులు ఈయన్ని వేడుకున్నారు. అప్పుడు ప్రశాంతపరిచారు. ఆయన ఏం చేశారు, గంగను తిరిగి ఆయన నుంచి బయటికి వచ్చినట్లు చేశారు అనమాట. అప్పుడు జహ్ను యొక్క ఉదరంలోని మందాకిని కుడి చెవులో నుంచి బయటికి వచ్చినందువలన గంగను జహ్నువు యొక్క కూతురుగా పరిగణించినారనమాట. జహ్నువుకు సుజహ్ను కుమారుడు పుట్టాడు. ఆయనకు అజకుడు, అతనికి బలాకాసుడు, ఆయనకు కుశుడు, ఇతనికి కుశాసుడు, కుశనాభుడు, అమూర్తరయుడు, అమావసు అని నలుగురు జన్మించారన్నమాట. ఆ తర్వాత తేషాం కుశాస్వ తేషాం కుశ అశ్వ శక్రతుల్యో మే పుత్రో భవేత్ ఇది తపశ్చకార. వారిలో కుశాస్తుడు ఏం చేశాడు, శక్రతుల్యో అన్నారు. శక్ర అంటే ఇంద్రుడు అండి. శక్రతుల్యో అంటే ఏమిటి, ఇంద్రుడితో సమానమైనటువంటి మే పుత్రో భవేత్, నాకు సమానమైన పుత్రుడు తనకు కలగాలని తపస్సు చేశాడు. ఇది తపశ్చకార, తపస్సు చేశాడు. తం చ ఉగ్ర తపసం అవలోక్య, తం చ అంటే అతనిని, ఎవరిని, ఆ కుశాస్తుని ఉగ్ర తపసం అంటే ఉగ్రమైన తపస్సు చేసి అతని అవలోక్య చూచి మా భవత్తు అన్యో అస్మత్తుల్య వీర్య, ఉగ్రమైన తపస్సు చేసిన అతను చూచి నాతో సమానం వీర్యం కలవాడు మరొకడు ఉండకుండుగాక. మా భవత్ అన్యో, మా భవత్తు అన్యో అంటే ఏమిటి, మా భవత్ అంటే కలగకూడదు. ఏమిటి అన్యో, వేరే అతను. అన్యో అస్మత్తుల్య వీర్య అంటే ఏమిటి, నాతో సమానమైన బలమైనటువంటి వాడు, వీర్యం కలిగినటువంటి వాడు, నాతో ఇంకోటి ఉండడుగాక. ఇత్యా ఆత్మనైవైశ్య ఇంద్ర పుత్రోత్తమ. అందుకని ఏం చేశారు ఆయన, ఇంద్రుడు తానే అతని పుత్రుడయ్యాడు. అంటే ఒకవేళ ఇంద్రుడు కన్నా అలా వదిలివేశాడు అనుకోండి, ఇతనికి సమానమైన ఇంద్రుడు సమానమైన పుత్రుడు జన్మించేవాడేమో. అందుకని ఏం చేశారు ఆయన, ఇంద్రుడు ఆ ఉగ్ర తపస్సు చూసి నాకన్నా వేరుగా మరొకడు నాతో సమాన బలపరాక్రమ కలవాడు ఉండకూడదని చెప్పి తానే కుశాస్తునికి పుత్రుడైనాడు. గాధిర్నామ స కౌశికో అభవత్, అతని పేరే గాధి, అతన్నే కౌశికుడని అంటానమాట. ఆ ఇంద్రుడే గాధి అనబడినాడు. కుశునికి మనవడు కావున కౌశికుడు అనే పేరుతో విలువబడుతున్నాడు అనమాట. ఆ విధంగా గాధికి సత్యవతి అనే కన్య కలిగింది. ఆమెకు భృగువు కుమారుడైన వంశీయుడైన ఋషికుడు వరించాడనమాట. అప్పుడు గాధిర అతిరోషణాయ అతివృద్ధాయ చ బ్రాహ్మణాయ దాతుం అనిచ్చన్ ఏకతః శ్యామకర్ణానాం ఇందువర్చసాం అనిలంహసాం అశ్వానాం సహస్రం కన్యాశుల్కం అయాచత. అప్పుడు ఏం చేశారు ఈయన, మిక్కిలి రోషం గలవాడు. ఎవరు, గాది కూడా మిక్కిలి కోపము రోషం గలవాడు అనమాట. పండు ముసలి బ్రాహ్మణుడు అయిన రుచీకునికి తన బిడ్డను ఇవ్వడం ఇష్టం లేక ఒకవైపు చెవి నల్లదనం కలిగి వడలంతా చందమామ వలనే తెల్లగా ఉండే గాలితో సమాన వేగాన్ని కలిగిన 1000 గుర్రాలను కన్యాశుల్కంగా ఇవ్వమన్నాడట. గాదిరపి రోషణాయ అతి వృద్ధాయ చ బ్రాహ్మణాయ దాతుం అనిచ్చన్ ఏకతః శ్యామకర్ణానాం ఇందువర్చస. శ్యామకర్ణానాం, శ్యామ అంటే నలుపు. ఇక్కడ అటువంటి కర్ణం అంటే ఏమిటి, చెవి అన్నమాట. కాబట్టి ఒకవైపు చెవి నల్లదనును కలిగి శ్యామకర్ణాన ఇందువర్చస. ఇందువర్చస అంటే, ఇందు అంటే ఏమిటి, చంద్రుడు. ఇందువర్చస అంటే చందమామ వలె, వడంతా చందమామ వలనే తెల్లగా ఉండే అనిల రంహసాం అశ్వానాం. అనిల రంహసాం అన్నారు. ఇక్కడ గాలితో సమాన వేగాన్ని కలిగిన, రంహస అంటే వేగం, అనిల రంహసాం అశ్వానాం అంటే 1000 గుర్రాలను, సహస్రం 1000 గుర్రాలను కన్యాశుల్కం అయాజత, కన్యాశుల్కంగా అడిగాను. అప్పుడు తేనాపి ఋషినా వరుణ సకాశాదు ఉపలభ్య
అప్పుడు ఏం చేశాడు ఆ ఋషి కూడా, వరుణ సకాశాత్ అంటే నుండి అని అర్థం, అతని దగ్గర నుండి తేనాపి ఋషిన వరుణ సకాశాద్ ఉపలభ్య అశ్వతీర్థోత్పన్నం, అటువంటి 1000 గుర్రాలను, అశ్వతీర్థంలో పుట్టిన 1000 గుర్రాలను తాదృశ అశ్వతహత్వం దత్తం. సరే, ఆయన ఏం చేశాడు, ఆ 1000 గుర్రాలను అందించాడనమాట. అంటే ఎక్కడి నుంచి సంపాదించాడు ఆయన, వరుణుని మూలంగా పొంది గాదికి సమర్పించాడు దత్తం. తతశ్చ రుచీక, అనంతరం ఆ కన్యను రుచీకుడు పెళ్లి చేసుకున్నాడు. కన్యాం ఉపయేమే అంటే, ఉపయేమే అంటే ఏమిటి, వివాహం చేసుకున్నాడు. రుచీకుడు తన భార్య అయిన సత్యవతికి రుచీకశ్య తస్య తస్య అపత్యార్థం చకార, భార్య సత్యవతికి సంతానం కోసమే చెరువు అంటే అన్నం సిద్ధం చేశాడన్నమాట. ఆమె తల్లి కూడా సంతానం కావాలని కోరినందున సదా ప్రసాదిస్తే తన్మాత్రే ఆమెకు ఆ ఉత్తముడైన క్షత్రియ కుమారుడు కలగాలని మరొక చరువు సిద్ధం చేశాడు. ఇక్కడ చరువు అంటే అన్నం అని ఇవ్వబడింది. చర్మ పరం సాధయామాస అంటే, ఈ విధంగా రుచిక మహర్షి వరుణి యొక్క అనుగ్రహంతో గంగా నదీ తీరం ఉన్నటువంటి అశ్వతీర్థం ద్వారా బయటకు వచ్చిన 1000 గుర్రాలను స్వాధీనం చేసుకొని వచ్చి గాదికి ఇచ్చాడు. తత్ప్రసాదిత అంటే సత్యవతి చేత ప్రశాంతతను పొందినవాడు. తన్మాత్రే అంటే సత్యవతి తల్లికి ఇవ్వడానికి ఉత్తమ క్షత్రులైన పిల్లవాడు పుట్టడం కోసము రుచీకుడు ఆ కన్యను పెళ్లాడినాడు. రుచీకుడు సత్యవతికి సంతానం కలగడానికి చరువును సిద్ధం చేసినాడు. ఇక్కడ చరువు అంటే అన్నం అని ఇవ్వబడిందండి, సిద్ధం చేసిన. అట్లే సత్యవతిచే బ్రతిమాలు కొనబడి ఆమె తల్లి కోసం క్షత్రియుల్లో శ్రేష్ఠమైన పుత్రుడు పుట్టడం కొరకును మరొక చరువు ప్రసాదం సిద్ధం చేశాడు. ఈ విధంగా ఏష చతుర్భవత్యా చరుర్భవత్యా, ఈ చరువు నీ చేత, అయం తన్మాత్ర, ఈ మరో చెరువు మీ అమ్మ చేత చక్కగా ఉపయోగించవలసి ఉన్నది అని చెప్పి రుచీకుడు అడవికి వెళ్ళాడు. ఈ చుక్వా వనం జగామ. అప్పుడు చెరువును ఉపయోగించే సమయంలో తల్లి సత్యవతితో, ఉపయోగకాలే చతాం మాతా సత్యవతి మాహా, తల్లి సత్యవతితో, అమ్మాయి, ఈ లోకంలో అందరూ సర్వయేవ ఆత్మపుత్రం అతిగుణం సమభిలషతి. ఆత్మపుత్రం అంటే తన పుత్రుణ్ణి ఎలాంటి వాడు కోరుకుంటారు, అందరూ తనకన్నా కొడుకు అన్నింటిలోనూ గుణవంతుడు కావాలని కోరుకుంటాడు. సమభిలషతి అంటే కోరుకుంటారు. తన భార్య సోదరుని గుణాలపై ఎక్కువ మక్కువ ఉండదు. అదే నా ఆత్మజాయ భ్రాతృగుణేషు అతీవ అధృతో భవతి ఇది. గుణేషు అతీవాధృతో భవతి అంటే ఏమిటి, తన భార్య సోదరుని గుణాలపై ఎక్కువ మక్కువ ఉండదు. కాబట్టి నీకు ఉద్దేశించిన చరువు నాకిచ్చి నా చరువు నీవు ఉపయోగించుకో. అతో అర్హసి మమ త్వం ఆత్మీయం చరుం దాతం మదీయం చెరు ఆత్మన ఉపయోక్తం అనే. కాబట్టి ఈ విధంగా ఇరువురు మార్చుకున్నారంట. ఏమిటి, ఎందుకని, తన యొక్క భార్య యొక్క సోదరుల యొక్క గుణములందు ప్రతి ఒక్కడును ఎక్కువ ఆదరణ చూపడు. మమ నా కొరకు ఎందువల్ల అవుతున్నదో సంతానం కొరకు సిద్ధపరిచిన ఆ చరు ప్రసాదం తినబోయే వేళ తల్లి సత్యవతితో ఇట్లా అన్నదనమాట. అందరూ కూడా తన కుమారుడు గొప్ప గుణములు కలవాడు కావాలని కోరుకుంటారు. తన ఇల్లాలు తన అన్నదమ్ముల యొక్క గుణాలందు మిక్కిలి ప్రేమను ఆదరణ చూపించరు. కనుక నీదైన చరువు ప్రసాదం నాకివ్వు, నా కొరకైన చరువు నీవు తీసుకో, భుజించు అని చెప్తాడు. అప్పుడు మత్పుత్రేణి సకల భూమండల పరిపాలనం కార్యం, నా కుమారుడైనట్లయితే సమస్త ధరణీ మండలాన్ని పరిపాలించవలసి ఉంది. కియద్ బ్రాహ్మణస్య బలవీర్య సంపది ఇత్యుక్త్వా సా స్వం చరుం మాత్రే దత్తవతి. బ్రాహ్మణికి ఎంత బలం, వీర్యం, సంపద ఉంటే మాత్రం ఏమి ప్రయోజనం అంటే, బ్రాహ్మణులకి ఇవి ఉంటే ప్రయోజనం లేదు. బ్రాహ్మణికి ఎంత బలం, వీర్యం, సంపద ఉంటే మాత్రం ఏం ప్రయోజనం అని పలికింది. కుమార్తె ఆ మాటలు విని తల్లిపైన గౌరవంతో తాను ఉపయోగించబోయే చరువును తల్లికి ఇచ్చింది అనమాట. కాబట్టి ఎంతపాటి ప్రయోజనం ఉంటుంది అని ఏంటంటే, ఇక్కడ బ్రాహ్మణునికి ఎంత సంపద ఉన్నా, వీర్యం ఉన్నా, బలం ఉన్నా అది అంత ఉపయోగపడదండి. అంటే బ్రాహ్మణులు సాత్విక స్వభావాలు, వాళ్ళకి వీటి గురించి పెద్దగా శ్రద్ధ ఉండదు. ఈ రోజుల్లో కాదండి, ఆ రోజుల విషయం చెప్తున్నాను. ఇంతకుముందు బ్రాహ్మణులు అంటే వాళ్ళ సాత్విక స్వభావాలు, ఈ సంపదల గురించి పెద్దగా వెంపర్లాడరు అంటారు. వెంపర్లాడటం అంటే ఏమిటి, సంపాదించాలి, అలా ఉండాలి, ఇవ్వాలి, అలాంటివంటి ఏముండవు. ఉన్న దానితో ఎంతసేపు ఏదో భగవత్ ఇచ్చాడు చాలు అనేటువంటి
గుణంతో ఉంటారన్నమాట, సంతృప్తికరమైన జీవితం గడుపుతారనమాట. వాళ్ళకి ఈ సంపద, ఈ బలం, వీర్యం అవసరమే లేదు. వాళ్ళ బుద్ధి బలంతోనే గడిపేటువంటి వాళ్ళు. అంతేగాని భుజబలాలు వాళ్ళకి అవసరం లేదనమాట. అదేంటో క్షత్రుడికి అయితే అవసరం, బ్రాహ్మణుడికి అవసరం లేదు. కాబట్టి కుమార్తె ఆ మాటలు విని తల్లిపైన గౌరవంతో ఏం చేసింది, తాను ఉపయోగించబోయే చరువును తల్లికి ఇచ్చిందనమాట. ఆ విధంగా అథ అథవద అథ వనాద్ అభ్యాగత్య, అథ అంటే అనంతరం, అథ వనాత్ అభ్యాగత్య, ఆ వనం నుండి తిరిగి వచ్చి సత్యవతిని చూశాడట. సత్యవతీం ఋషి అపశ్యత్, సత్యవతిని చూశాడు ఋషి. ఆమెతో ఏమన్నాడు, ఆహాచ ఏనం, ఆమెతో ఓసి పాపాత్ములారా, అతి పాపే కిమిదం అకార్యం భవత్యా కృతం, కిమిదం అకార్యం, అకార్యం అంటే ఏమిటి, చెయ్యకూడని పని. నువ్వు ఏం పని చేసావు, చెయ్యకూడని పని చేసావు. నువ్వు నీ తల్లి కోసమై చక్కగా చేసిన చదువును ఉపయోగించావు, ఇది నీకు తగినది కాదు. ఎంత కాని పని చేశావు నీవు, నీ శరీరం మిక్కిలి రౌద్రంగా కనబడుతున్నది. కిం అద అకార్యం భవత్యాకృతం అతి రౌద్రం తే వపురు ఆలక్ష్యతే, ఆలక్ష్యత కనబడుతున్నది. ఆలక్ష్యతే, ఎలా ఆలక్ష్య, ఏమిటి, వపు అంటే శరీరం, ఎలా కనబడుతుంది, అతి రౌద్రం, చాలా రౌద్రంగా కనబడుతుంది నీ శరీరం కూడా. నూనం త్వయా త్వన్మాత్ర సత్కృత చరుం ఉపయుక్త నా యుక్తమేత, నూనం త్వయా త్వన్మాతృ సత్కృత చరు ఉపయుక్త, త్వన్మాత్ర అంటే నీ తల్లి కోసము ఉపయోగించినటువంటి, నీ తల్లి కోసమై చక్కగా చేసిన చరువును ఉపయోగించావు, ఇది నీకు తగినది కాదు. నా యుక్తం ఏతత్ మయాహి తత్ర చరౌ సకలైశ్వర్య శౌర్య వీర్య బల సంపద ఆరోపిత పదీయ చరావపి అఖిల శాంతి జ్ఞాన తితిచ్ఛాదికా బ్రాహ్మణ గుణ సంపత్ ఏతంచ విపరీతం కుర్వంత్యాశ్చ అవాతి రౌద్ర అస్త్రధారణ మారణ నిష్ట క్షత్రియాచార పుత్రో భవిష్యతి అస్యాచ ఉపశమ అరుచి బ్రాహ్మణాచార. కొంప మునిగిపోయింది అన్నమాట. అంటే క్షత్రియుల గుణాలు ఉండేటువంటి ఇది ఒకటి చేశాడు చెరువు, అంటే ఆహారం. ఇంకొకటి బ్రాహ్మణ గుణం కలిగినటువంటిది అనమాట. కాబట్టి ఈమెం చేసింది, మార్చుకున్నారనమాట, తల్లి అనో కూతురు. తర్వాత ఈ విషయాన్ని ఆయన వనం నుండి వచ్చి సత్యవతిని రుచికుడు చూచాడు. ఆమెతో ఇట్లా అన్నాడు, ఓ పాపాత్ములారా, ఎందుకీ తప్పుడు పని చేశావు, నీ వడలు మిక్కిలి భయాన్ని కలిగిస్తున్నది, బహుశా నీ తల్లి కొరకు సిద్ధం చేసిన చరువును ఉపయోగించినావు కాబోలు, ఇట్లా చేయడం నీకు తగినది కాదు అని చెప్పి, మయాహి తత్ర చెరవు అంటే ఏమిటి, నేను ఆ చెరువులో ఏం పెట్టాను, సకల ఐశ్వర్య, ఇది ఆత్మయే పుత్రుడుగా పుడుతుంది అనే న్యాయం ప్రకారం ముని యొక్క వరము కారణంగాను పుత్రుని యందు చెరువు యొక్క ఫలం లేకపోవడం వలన పుత్రుల యందు లేక పౌపత్రులు మనువుల యందు అనే న్యాయం ప్రకారంగా ఆ చెరువు ఫలము పౌత్రుడు అంటే పుత్రుని యందు కనబడే భావం. నేను ఆ చెరువునందు సమస్తమైన శౌర్యము వీర్యము బలముల సంపదను కుమ్మరించినాను. సంబంధమైన చెరువులో తత్ర చెరో సకల ఐశ్వర్య శౌర్య వీర్య బల సంపత్ ఆరోపిత, ఆరోపిత అంటే ఏంటి, ఉంచబడింది, కుమ్మరించాను అనమాట అవన్నీ కూడా. అటువంటిది త్వదీయ చరావసి, నీకిచ్చిన చరువునందు అఖిలమైన శాంతి, త్వదీయ చరో అపి అఖిల శాంతి జ్ఞాన తితిక్షాదిక అంటే ఏమిటి, అఖిలమైన శాంతి జ్ఞానం అంటే ఓర్పు మొదలుగా ఉన్న బ్రాహ్మణులకు ఉండవలసిన గుణ సంపదను సమకూర్చినాను. బ్రాహ్మణ గుణ సంపత్ ఏతంచ విపరీతం కుర్వంత్యా తవ, కాబట్టి నువ్వేం చేస్తావు, విపరీతం చేసావు అనమాట. దీన్ని తలకిందులు చేసిన నీకు మిక్కిలి భయంకరమైన అస్త్రమును ధరించుట, చంపుట ఎందే పట్టుదల కలిగిన క్షత్రియుల ఆచారములు ధర్మమును పాటించేవాడైన పుత్రుడు ఆవిర్భవించున్నాడు. దీనికి విరుగుడు బ్రాహ్మణాచారమే. కుర్వంత్య తవ అతి రౌద్ర అస్త్ర ధారణ మారణ నిష్ట, అస్త్ర ధారణ మారణ నిష్ట క్షత్రియా ఆచార పుత్రో భవిష్యతి అస్యశ్చ ఉపశమం మరుచిర్ బ్రాహ్మణ ఆచార. దీనికి విరుగుడు ఏమిటి, బ్రాహ్మణ ఆచారం. ఈ మాట వినగానే సత్యవతి ఇది ఆకర్ణ్యేవ సా తస్య పాదౌ జగ్రాహ, వెంటనే ఆ మాట వినగానే ఏం చేసింది, ఆమె భర్త రెండు కాళ్ళని పట్టుకున్నది, జగ్రాహ ప్రణిపత్యత ఏవమాహ, ఆయనకు నమస్కరించి ప్రణిపత్య ఏవమాహ ఈ విధంగా పలికింది. ఏమని, భగవన్ మై ఏతద్ అజ్ఞానాద్ అనుష్ఠితం, మై ఏతత్ అజ్ఞానాద్ అనుష్ఠితం, అజ్ఞానం వల్ల చేశాను నేను,
నాకు తెలియదు ఇంత విషయం ఉందని. ఏదో రెండు రెండు తినేందుకు 2 ముద్దలు ఇచ్చారు అనుకున్నాం, కానీ దాంట్లో ఇంత విషయం ఉందని ఎవరికి తెలుస్తుంది? తెలియదు కదండి పాపం. ఒకవేళ మీరు ఏదైనా 2 అన్నం ముద్దలు తయారు చేసి లోపల ఏదో పెట్టారండి, ఒక దాంట్లో ఒక రత్నము, ఇంకో దాంట్లో ఏదో పెట్టారనుకోండి, ఎవరికో ఇస్తే ఏమున్నది అన్నం ముద్ద అనుకొని మార్చుకుంటాం, కానీ దాంట్లో నా కోసం ప్రత్యేకంగా ఏదో పెట్టారని తెలియదు కదా. కాబట్టి భగవన్ మయా ఏతత్ అజ్ఞానాద్ అనుష్ఠితం. ఆయన నమస్కరించి ఇలా అన్నది, భగవానుడా, నేను ఈ తెలియక చేసిన ఆ కార్యము నాపై దయ చూపించు. ప్రసాదం మే కురు, ప్రసాదం మే కురు అంటే ఏమిటి? నాపై దయదలుచు. మయేవం విధ పుత్రో భవతు, నాకు అటువంటి పుత్రుడు కలగకూడదు. మా ఏవం విధ పుత్రో మైవేవం మా ఏవం విధ పుత్ర అంటే నా యందు మయి ఏవం విధ మైవం విధ అంటే అటువంటి పుత్రుడు భవతు పుట్టకూడదు. కామం ఏవం విధ పౌత్రో భవతు, కానీ మనోడు అటువంటి వాడైతే కావచ్చు కాక అని ప్రార్థించింది అనమాట. అంటే ఏమిటి? నాకు పుత్రుడు అటువంటి వాడు వద్దు, పోనీ అతను మామూలుగానే జన్మించి అతనికి పుట్టబోయేటువంటి కుమారుడు అంటే పౌత్రుడు అటువంటి వాడైతే కావచ్చు కాక అని ప్రార్థించింది. ఆమె ఇలా అనేసరికి ముని కనికరించి అలాగే అవుతుందిలే అని అంగీకరించారనమాట. ఇత్యుక్తో ముని అపి ఆహ ఏవమస్తు ఇది. కాబట్టి ఆమె కోరుకున్నది పాపం, నాకు అటువంటి కుమారుడు వద్దు. ఎటువంటి కుమారుడు? శౌర్యము, వీర్యము, బలముల సంపదను కుమ్మరించానమాట ఆ చదువు. కాబట్టి అటువంటి పుత్రుడు నాకొద్దు, నాకు శాంతి, జ్ఞానము, ఓర్పు మొదలుగా ఉన్న బ్రాహ్మణులకు ఉండవలసిన గుణ సంపదను సమకూర్చినాను అని చెప్పాడు. కాబట్టి నాకు అటువంటి కుమారుడే కావాలి. కానీ మరి తప్పు జరిగిపోయింది. కాబట్టి కనీసము నా పౌత్రుడు అంటే పుత్రుని జన్మించేటువంటి వాడు, అటువంటి వాడు జన్మను పొందని అని చెప్తే ఆ ముని పాపం ఋషి కూడా ఆమె యొక్క బాధను అర్థం చేస్తున్నాడు. అంటే తెలియకుండా జరిగింది అనమాట, తెలిసి చేసింది కాదు, ఏదో ఇరువురు మార్చుకున్నారు అంతే. కాబట్టి తెలియకుండా జరిగింది అని చెప్పి ఇత్యుక్తో ముని అప్యాహ ఏవం అస్తు, ఆ మునుడు చెప్పాడు, సరే అలాగే జరిగింది. అనంతరం చ జమదగ్నిం అజీజనత్, ఆ తర్వాత ఆమె ఏంది? జమదగ్ని కన్నదనమాట. కన్న తర్వాత సత్యవతి జమదగ్నిని కన్నది. ఆమె తల్లి విశ్వామిత్రుని ప్రసవించింది అన్నమాట. ఆమె తల్లి విశ్వామిత్రుని కన్నది. సత్యవతి కూడా కౌశికి అనే నదిగా మారిపోయింది. జమదగ్ని అజీజనత్ తన్మాతా చ విశ్వామిత్రం జనయామాస సత్యవతీ చ కౌశికీ నామ నది అభవత్. జమదగ్ని ఇక్ష్వాకు వంశోద్భవత్య రేణో తనయాం రేణుకాముపయేమే. కాబట్టి జమదగ్ని ఏం చేశాడు? మనకి తెలిసి ఈ విషయం కూడా. జమదగ్ని మహాముని ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి రేణువు కుమార్తె అయిన రేణుకను వివాహం ఆడాడు. జమదగ్ని ఇక్ష్వాకు వంశోద్భవస్య, ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి రేణోహ తనయాం, రేణు యొక్క కుమార్తెను రేణుకాం, రేణుకా అనేటువంటి ఆమెను ఉపయేమే వివాహం చేసుకున్నాడు. తస్యాం చ అశేష క్షత్ర హంతారం, ఆమె యందు సకల లోకాల జమదగ్ని ఆమె యందు సమస్త శత్రువులను సంహరించిన సకల లోకాలకు గురువైన శ్రీమన్నారాయణ అంశ అయిన పరశురామునికి జన్మనీయడం జరిగింది. తస్యాంచ అశేష క్షత్ర హంతారం పరశురామ సంజ్ఞం భగవత సకల లోక గురోహో నారాయణ అంశం జమదగ్ని అజీజనత్. ఈ విధంగా తస్యాంచ అశేష క్షత్ర అంతారం, అంతారుని చంపినటువంటి అతన్ని అశేష ఛత్ర అశేష ఛత్ర హంతారం పరశురామ సంజ్ఞం, పరశురాముడని ప్రసిద్ధి చెందినటువంటి భగవత సకల లోక గురోహో నారాయణ అంశం జమదగ్ని అజీజనత్, ఆ శ్రీరామ నారాయణ్ణి అంశ అయినటువంటి పరశురామునికి జన్మనీయడం జరిగింది. విశ్వామిత్ర పుత్రస్తు భార్గయేవ సునస్సేఫో నామ దేవైర్దత్త. విశ్వామిత్రుని కుమారుడైతే భృగువంశంలోని సునస్సేపుడు అయ్యాడు. తస్య దేవరాతనామ అభవత్, అతడు దేవతలచే ఇయ్యబడిన కారణంచే దేవరాతులనే పేరు కలిగిన వాడయ్యాడు. తతశ్చతే మధుచ్ఛంద, అనంతరం మధుచ్ఛందుడు, జయుడు, ధనంజయుడు, కృతదేవుడు, దేవాష్టకుడు, కచ్చపుడు, హరీతుడు అనే పుత్రులు విశ్వామిత్రుని కలిగారు. విశ్వామిత్ర పుత్రస్తు భార్గయేవ సునస్సేఫో నామ దేవైర్దత్త తతశ్చ దేవరాత నామ అభవత్. తతశ్చతే మధుచ్ఛంద జయ కృతదేవ దేవాష్టక కచ్చప హారీతకాఖ్య విశ్వామిత్ర పుత్ర బభూహు. కాబట్టి ఈ విధంగా సత్యవతి జమదగ్ని కన్నది.
ఆమె తల్లి విశ్వామిత్రుని ప్రసవించింది. సత్యవతి తరువాతి కాలంలో కౌశికి అనే పేరుతో నదిగా ఈ ప్రవహించింది. జమదగ్ని ఇక్ష్వాకు వంశంలో పుట్టిన రేణు అను రాజు యొక్క కూతురైన రేణుకను పెళ్లి చేసుకున్నాడు. ఆమె ఎందు క్షత్రియ వంశాలన్నిటినీ కూడా దుంప తెంపిన పరశురాముడిని పేరును కలిగిన భగవంతుడు సకల లోకాలను గురువు అయిన నారాయణకు అంశావతారమైన వాడిని జమదగ్ని పుట్టించాడు. తర్వాత భార్గవుడు అంటే భృగువంశమునందు పుట్టినాడు. సునశ్శేపుడు తండ్రి చేత అమ్ముకోబడిన వాడు. నరమేధం అంటే మనిషిని బలి ఇచ్చే యజ్ఞమునందు హరిశ్చంద్రుని పుత్రునికి మారుగా బలి పశువుగా చేయబడిన వాడు అయినా అతను చేసిన స్తోత్రముకు దేవతలు మెచ్చి బలి ఇవ్వబడకుండానే విశ్వామిత్రునికి పుత్రునిగా ఇచ్చారన్నమాట. దత్తపుత్రుడు అయినాడు. ఇతనికి దేవరాతుడు అని ప్రసిద్ధమైన పేరు కలిగింది. తర్వాత విశ్వామిత్రునికి మధుచంద్రుడు మొదలుగా గల తనయలు ఔరసలు జన్మించినాడు. ఔరసుడు కడుపున పుట్టినవాడు. ఔరసుడు అంటే కడుపున పుట్టినవాడు అని అర్థం. ఔరసపుత్రుడు అంటే. కాబట్టి ఈ విధంగా విశ్వామిత్రుని పుత్రుడు భృగుగోత్రికుడు సునశ్శేపుడు దేవతల చేత తనయుడుగా ఇవ్వబడినాడు. అందువల్ల దేవరాతుడు అనబడినాడు. పిదప మధుచంద్రుడు, జయుడు, కృతదేవుడు, దేవాష్టకుడు, కశ్యపుడు, ఆరీతకుడు అను పుత్రులు విశ్వామిత్రుని జన్మించినారు. తేషాంచ వారిలో తేషాంచ బహూని కౌశిక గోత్రాన్ని ఋష్యంతరేషు వైవాహ్యాని భవంతి. ఆ తర్వాత వారివే అనేక కౌశిక గోత్రాలు వివిధమైన ఋషివంశాల్లో వివాహయోగ్యమైనట్లుగా అంటే ఏమిటి? ఈ విధంగా భృగు గోత్రంలో పుట్టిన సునశ్శేపునికి కౌశిక గోత్రత్వం దేవరాత ప్రవర్తమును చెప్పబడింది. ఇతనికి వేరుగా ఉన్న ఔరసులైన వారికి మధుచందాది ప్రవర్తవం కలిగింది. అందువల్ల ప్రవరలో ఉన్నటువంటి భేదం కారణంగా కౌశిక గోత్రులు ప్రవర అంటే ఇంత ముందు చెప్పుకున్నాడు. అంటే ఏ గోత్రం సంబంధించిన వారము ఏమిటి అనేటువంటి విషయాలు ఏ ఋషికి సంబంధించి చెప్పడం అన్నమాట. ఈ ప్రవరలో ఉన్న భేదం కారణంగా కౌశిక గోత్రులు ఋష్యంత్రములైందంటే తమ గోత్రంలో ఋషులు ఎవరూ లేకుండా ఉన్నప్పుడు ఇతర గోత్రముల వారితో వివాహం జరుపుకోవచ్చును. కానీ సమానమైన ప్రవర అంటే ఋషుల వరుస కలిసినప్పుడు కాదు. ఇది వీరికే కాదు, ఇతర గోత్రములందు కూడా సమానమే. ఇది ఎట్లంటే ఏ ప్రవర్తనందు అయితే ఒకే ఋషి కనిపించుతున్నాడో ఏ ప్రవర్ల ఎందైతే ఒకే ఋషి కనబడుతున్నాడో ఆయా గోత్ర ప్రవర్లన్నీ సమాన గోత్రములుగా పరిగణించబడతాయి. కానీ భృగు అంగీరస గోత్రముల వారికి చెల్లదు అని సూత్రకారుని మాట వినిస్తుంది. వారిలోనూ కౌశిక గోత్రాలు చాలా ఉన్నవి. ఋషులు కలువని ప్రవర గోత్రముల వారితో వివాహం జరుపుకోదగినవిగా ఉన్నవి. ఇది అంటే కొంచెం అంటే ప్రస్తుత విషయాలు లౌకిక విషయం కూడా చెప్పబడింది అనమాట. ఈ విధంగా విష్ణు పురాణంలో మన చతుర్థ అంశలో పురూరవస్య జహ్నోశ్చ వంశవర్ణం చేతి సప్తమోధ్యాయ సమాప్త అంటే 7వ అధ్యాయం కూడా పూర్తి అయినది అనమాట. అది మరి ఈరోజు ఎవరన్నా చదివేందుకు సంసిద్ధులుగా ఉంటే చదువుదాము. ఎక్కడి నుంచి చదవాలి? మనం కొంచెం వెనక్కున్నాం కాబట్టి చదవమంటారా? చదవండి, ధారాళంగా చదవండి. చెప్తాను ఎక్కడి నుంచి చదవాలనేది. మొన్న 12 ఒక్క నిమిషం. ప్రస్తుతము 4వ అధ్యాయంలో 4వ అధ్యాయానికి పండి చతుర్థాంశంలోనే 12వ శ్లోకం వరకు సగరో అపి అనుగమ్య అశ్వానుసారి తత్పుత్ర బలం అశేషం పరమర్షి కపిల తేజస దగ్ధం అంశుమంతం అసమంజస పుత్రం అశ్వాన్ ఆనయనాయ చోదయామాస. అంతవరకు అయింది. కనబడిందా? సగరో అపి అనుగమ్య అశ్వానుసారి అంటే 11 అయిపోయింది అడియన్. అదే అంటే 12 అయిపోయిందండి. సగరో అపి అనుగమ్య అది ఏ నెంబరో చూసుకోండి. సగరో అపి అనుగమ్య 11 ఉందండి. ఇక్కడ 11 ఉందండి. అది 12 నుంచి చదవాలి. అది అయిపోయింది. 12 నుంచి చదవాల్సింది సతు సగర తనయ ఖాత మార్గేణ. అక్కడి చదవండి. సతు సగర తనయ ఖాత మార్గేణ. అడియన్ అడియన్ ఇది ఇక్కడనే చదువుతున్నాను. సగరో అశ్వమాసాధ్య తం యజ్ఞం సమాపయ మాస సాగరం చ స్వాత్మజ ప్రీత్య పుత్రత్వే కల్పితవాన్ తస్యాపి అంశుమతో దిలీపః పుత్రో అభవత్.
दिलीप दिलीपस्यापि भगीरथः यो असौ गंगां स्वर्गादि हनीय भागीरथी संज्ञां चकार అది కాదండి, ఇంకా భగీరథ ముందు కొద్దిగా ముందు నుంచి రావాలి. ఇంకా కొంచెం ముందుకు పోండి, కొంచెం భగవద్ ముందుకు పోండి. విష్ణు భగవద్ విష్ణు పాదాంగుష్ట ఇంకా ముందుకు పోండి, ఇంకా ముందుకు పోండి. అత అంశుమానపి ఉందా, దానికి ముందు పోండి. సతు సగర తనయ ఖాత మార్గేణ, సతు సగర తనయ ఖాత మార్గేణ, అక్కడి నుంచి చదవాలి. అది 8వ శ్లోకంలో కింద నుంచి 2వ లైన్ అండి వెంకటరమణ గారు. అడిగాను 8వ శ్లోకంలో కింద నుంచి 2వ లైన్, సతు సగర తనయ ఖాత మార్గేణ. అడిగాను సతు సగర తనయ ఖాత మార్గేణ కపిల ఉపగమ్య భక్తి నమ్రః తథా తుష్టావ అథైనం భగవాన్ ఆహ యచ్చైనం పీతమహాయ అశ్వం ప్రాపయ వరం వృణీశ్వశ పౌత్రస్తే స్వర్గాత్ గంగాం భువనమాన యుష్యతి. భువనం ఆనయిష్యతి అండి, భువనం ఆనయిష్యతి, ఆనయిష్యతి తీసుకొస్తారని అర్థం. ఆనయిష్యతి ఇది ఓం ఆనయిష్యతి ఆనయిష్యతి అని ఇది. అతాంశు మానపి అథ అంశుమానపి, అథ అంశుమానపి తానాం స్వర్య తానాం బ్రహ్మదండ హతానాం అస్మా పితॄణాం స్వర్గ అయోగ్యానాం స్వర్గ ప్రాప్తికరం పరమాస్మకం భగవాన్ ప్రయచ్చ విద్యాః తథా కర్మ్య తం చాహ భగవాన్ కపిలర్షిః ఉక్తే మే వై తన్మయా పౌత్రస్తే త్రిదివ గంగాం భువనమాన యుష్యుతి తదంబశ చ సంస్పృష్టేషు అస్తి భస్మసు ఏతే స్వర్గమారోక్ష్యంతి. భగవద్విష్ణు పాదాంగుష్ట వినిర్గతస్య ఈ జలస్య ఏతన్మహత్యం యన్న కేవలం అభిసంధిపూర్వకం స్నానాది ఉపభోగేషు ఉపకారకం కింటు అనభిసంధితమపి అస్య ప్రేత ప్రాణస్య భస్మాస్తి చర్మ స్నాయు కేశాది ఉత్కృష్ట శరీరజం యదపి పతితం సద్యః శరీరాణం స్వర్గం నయతి ఇత్యుక్తః ప్రణమ్య భగవతే అశ్వమాదాయ పీతామహ యజ్ఞం ఆజాగమ. పితామహ యజ్ఞం ఆజగామ, పితామహ యజ్ఞం ఆజగామ. శరీరజం చూడు, శరీరజం యత్ భూపతితం, శరీరజం కేశాది ఉత్కృష్టం శరీరజం యత్ భూపతితం, అది యత్ భూపతితం. ఉత్కృష్ట శరీరజం యదపి పతితం సద్యః శరీరణం స్వర్గం అయతి ఇత్యుక్తః ప్రణమ్య భగవతే అశ్వమాధాయ పితామహ యజ్ఞం ఆజగామ.
बढ़िया। सगरो अपश्व आसाध्य तम यज्ञम సగరో అపి అశ్వం सगरो ఆసాద్య, సగరో అపి సగరుడు కూడా అశ్వం ఆసాద్య అంటే దొరికినందువల్ల అని అర్థం. అశ్వం ఆసాద్య सगरो తం యజ్ఞం సమాపయామాస. अपि अश्वम आसाद्य तम यज्ञम समापायमास। सागरं సమాపయామాస समापयामास మాస. समापयामास। सागरं च स्वात्मज प्रीत्या प्रीत्या पुत्रत्वे कल्पितवान् तस्यापि अंशुमतो दिलीपः पुत्रो अभवत्। दिलीपस्यापि भगीरथः यो असौ गंगां स्वर्गादिहनीय भागरथी संज्ञां चकार। भगीरथात् सुहुत्रः ఇక్కడ ఉండండి ఒక్క నిమిషం. యో అసౌ గంగాం స్వర్గాత్ ఇహ ఆనియ, ఇన్ని ఉన్నాయి దాంట్లో. స్వర్గాత్ స్వర్గాత్ ఇహ అంటే ఇక్కడికి, స్వర్గం నుండి ఇక్కడికి ఆనియ తీసుకొచ్చి భాగీరథీ సంజ్ఞాం చకార. తస్యాపి అంశుమతో దిలీపః పుత్రో అభవత్. దిలీపస్యాపి భగీరథః యో అసౌ గంగాం స్వర్గాత్ ఇహ ఆనీయ, స్వర్గాది ఆనీయ భాగీరథి అంటే భాగీరథులు అనేటువంటి పేరు పొందినదైనది. భాగీరథి అనే పేరు పొందినదైంది అనమాట. భగీరథాత్ సుహుత్రః తత్సాపి నా భాగః తత్ అంబరీషః తత్పుత్ర సింధుద్వీపాత్ ఆయుతాసు అయుతాస్వ తస్యాపి అయుతాస్వః తస్యాపి అయుతాస్వః తత్పుత్రశ్చ ఋతుపర్ణో నల సహాయో అక్ష హృదయజ్ఞో అభూత్. ఋతుపర్ణ పుత్ర సర్వకామః తత్తనయః సుదాసః. సుదా సాత్వ సదాసో మిత్రసహో నామ. సచ అటవ్యాం మృగయా ఆగతో వ్యాఘ్ర ద్వయమపశ్యత్. తాభ్యాం చ తద్వనం ఆపగత మృగం కృతం మత్వా ఏకం. అపమృగం అండి. తాభ్యాం చ తద్వనం అపమృగం. తద్వనం అపమృగం. అపమృగమా అపగత అని ఉంటాడు. సరే అపగత అలాగే ఒకే అర్థం లేండి. మత్వా ఏకం తయో అర్భేనేన బాణేన తయో బాణేన జగాన. మ్రియమాణాచ్చ శౌ అతి భీషణాకృతి అతి కరాల వదనో రాక్షసో అభవత్. ద్వితీయోపి ప్రతిక్రియాం తే కరిష్యామి యుక్త్వా అంతర్ధానం జగామ. కాలేన గచ్చత స సౌదాసో యజ్ఞం అజయత్. పరినిష్ఠిత యజ్ఞే చ ఆచార్యే వశిష్ఠే నిష్క్రాంతే తద్రక్షో వశిష్ఠ రూపమాస్థాయ. యజ్ఞావ అవసానే మమ మనుష్య మాంస భోజనం దేయమితి. తత్ సంస్కృతాం క్షణాత్
ఆగమిష్యామి ఇత్యుక్త్వా నిష్క్రాంతః భూయ శోధవేషం కృత్వా భూయ శోధవేషం కృత్వా రాజాజ్ఞాయ మానుష మాంసం సంస్కృత్య రాజ్ఞే నవేదయత్ అసవాపి హిరణ్యపాత్ర స్థిత మాంసమాదాయ వశిష్ఠ ఆగమన ప్రతీక్ష అభవత్. ఇక్కడ రాజ ఆజ్ఞాయ భూయచ్చ సూదవేషం కృత్వా రాజాజ్ఞయ. ఇప్పుడు తేడా వస్తుందండి. రాజ ఆజ్ఞాయ అన్నారు ఉదాహరణకి. రాజ ఆజ్ఞాయ అన్న అంటే రాజు ఆజ్ఞయ అంటే రాజు ఆజ్ఞతో అని అర్థం వస్తుంది. అంటే రాజు ఇలా చెప్పాడు కాబట్టి ఆయన ఆజ్ఞాపించాడు. కానీ ఇక్కడ రాజ ఆజ్ఞయ అంటే రాజు ఆజ్ఞ కొరకు అని అర్థం ఉండదు. అర్థం మారిపోయింది చూడండి. ఒకటేమో రాజు ఆజ్ఞ ఇచ్చాడు రాజ ఆజ్ఞయ, ఇంకోటి రాజు ఆజ్ఞాయ అంటే ఆయన ఆజ్ఞ కొరకు. ఇక్కడ ఉండేది రాజ ఆజ్ఞయ అంటే రాజు ఆజ్ఞాపించినందువలన అని అర్థం. అంటే ఇక్కడ రాజాజ్ఞాయ ఉందండి. రాజ ఆజ్ఞాయ కాదు, రాజాజ్ఞయ. రాజు ఆజ్ఞాపించినందువలన అని అర్థం. రాజ ఆజ్ఞయ రాజు ఆజ్ఞాయ మనుష్య మాంసం సంస్కృత్య రాజ్ఞే నవేదయత్ అసవాపి హిరణ్య పాత్ర స్థిత మాంసమాదాయ వశిష్ఠ ఆగమన ప్రతీక్ష అభవత్. ఆగతాయ వశిష్ఠాయ చ నివేదితవాన్ సచ అప్యచింతయత్ అహో అస్య రాజ్ఞో దౌశీల్యం ఏన ఏతన్ మాంసం అస్మాకం ప్రయచ్చతి కిమేతత్ ద్రవ్యజాతమితి జ్ఞానపరో అభవత్ అపశ్యచ్చ తన్మానుష మాంసం అతః క్రోధ కలుషీకృత చేతాః రాజని శాపముత్ససజ్జ యస్మాత్ భోజ్యమేతత్ అస్మాద్వేదానాం తపస్వీనాం అవగచ్చన్నపి భవాన్ మహ్యం దదాతి తస్మాత్ తవై వాత్ర లోలుపత భవిష్యతీతి. అనంతరం చాలండి, టైం అయిపోయింది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషా గోబ్రాహ్మణేభ్య సోమత్వ నిత్యం లోకా సమర్థా సుఖినో భవంతు కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యధారిణీ దేశోऽयं శోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయా అపుత్ర పుత్రిణ సంతు పుత్రిణ సంతు పౌత్రిణ ధనా తదనా సంతు జీవంతు శరదా శతం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణి సమర్పయామి. యదక్షవదభ్రష్టం మాత్రాహీనం యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. విసర్గబిందుమాత్రాని పదపాదాక్షరాణి చ న్యూనాని చ అతిరిక్తాని క్షమస్వ మహేశ్వర. అందరికీ కూడా నమస్కారం అండి. రేపు కలిసి నమస్కారం.